శంకు చక్ర ముద్రలతో దర్శనమిచ్చే ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. రెండు వైపులా పరువలు తొక్కుతున్న కృష్ణ తుంగభద్ర నదులు అందమైన వాతావరణం మధ్య కృష్ణానది ఒడ్డున కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తూ విశేషమైన పూజలు అందుకుంటున్నాడు బీచుపల్లి హనుమంతుడు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కర్నూలు వైపు వెళ్లే 7వ నంబర్ జాతీయ రహదారి పక్కనే కనిపిస్తుంది ఈ మహిమాన్వితమైన క్షేత్రం. శంకు చక్ర ముద్రలతో దర్శనమిచ్చే ఈ స్వామిని వ్యాసరాయలు ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది. స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు సింహాసాన్ని అధిష్ఠించిన కొంతకాలానికి అతనికి కుహు యోగం ప్రారంభమైందంట. అప్పుడు ప్రభు మధ్వమత వ్యవస్థాపకుడైన వ్యాసరాయలను ఆశ్రయించగా ఆయన 3 రోజుల పాటు రాజ్యాన్ని వదిలివేయాలని సూచించాడంట. దాంతో ఆ 3 రోజులు కృష్ణదేవరాయలు తాను పాలించే రాజ్యాన్ని వ్యాసరాయలకు అప్పగించారు. అలా వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయల ముద్రతోనే ఆ 3 రోజులు రాజ్యాన్ని పాలించారు. దోష నివారణ పూర్తయ్యాక వ్యాసరాయలు సామ్రాజ్యాన్ని తిరిగి శ్రీకృష్ణదేవరాయలకు అప్పగించినప్పుడు ఆ రాజు ప్రతిఫలంగా మదనపల్లి అనే ప్రాంతాన్ని దానంగా ఇచ్చారు. ఆ తర్వాత వ్యాసరాయల వారు అనేక ప్రాంతాలు తిరిగి ఆంజనేయ స్వామి ఆలయాలను నిర్మించారు. అందులో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తూ శిష్యులతో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలో వ్యాసరాయల వారు నదిలో స్నానం చేసి విడిచిన తడి బట్టలను శిష్యుడు నదిలో ఓ రాయిపై ఉతుకుతుంటే ఆ రాతి నుంచి శబ్దం వినిపించాయంట. రాతిని పరీక్షించి చూడగా ఆంజనేయ స్వామి ప్రతిమ కనిపించింది. స్వామిని సురక్షితమైన ప్రదేశంలో ప్రతిష్ఠిద్దామని తీసుకొచ్చే ప్రయత్నంలో అంత పెద్ద రాయిని మోయలేక స్వామిని బరువు తగ్గమని వ్యాసరాయలు ప్రార్థించారు. దాంతో స్వామివారు నిజంగానే బరువు తగ్గారు. వ్యాసరాయలు భుజంపై స్వామిని మోసుకుంటూ వస్తుండగా ఓ రావి చెట్టు దగ్గర రాగానే మళ్ళీ స్వామి బరువు పెరిగారని అదే అనువైన ప్రదేశమని భావించి అక్కడే ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని మధ్వమత వ్యవస్థాపకుడు కట్టించాడు కాబట్టి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ స్వామివారికి శంకుచక్ర ముద్రలు ఉంటాయని అంటారు. అదేవిధంగా బీచుపల్లి అనే పేరు రావడం వెనుక మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. వ్యాసరాయలు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాక పూజలు చేసేందుకు ఓ పూజారిని నియమించాలని ఎలా అనుకుంటున్నప్పుడు ఆ రోజు రాత్రి స్వామి కల్లో కనిపించి మన్నాడు ఉదయం తనని మొదటిసారి ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళనే పూజారులుగా నియమించమని చెప్పారు. ఆ మన్నాడు వ్యాసరాయలు ఆలయం బయట నుంచుని చూస్తున్నప్పుడు ఓ బోయ పిల్లవాడు ఉదయాన్నే పశువులను తోలుకుని వచ్చి స్వామిని దర్శించుకున్నారు. వెంటనే వ్యాసరాయలు ఆ పిల్లవాడి వివరాలను అడిగితే తన పేరు బీచుపల్లి అని చెప్పారు. హనుమంతుడి ఆజ్ఞ ప్రకారం ఆ పిల్లవాడిని పూజారిగా నియమించారు. అలా ఆ పిల్లవాడి పేరు మీదుగానే ఈ ఆలయానికి బీచుపల్లి ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు ఈ ఆలయంలో అతని వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతంలో కోదండరామాలయం శివాలయాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా కృష్ణానదిలో స్నానం చేసి పరమశివుని దర్శించుకుని ఆ తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయం దగ్గర కల్మి చెట్టు కింద కన్వ మహర్షి తపోస్థలం ఉంటుంది. ఈ దేవాలయంలో హనుమాన్ జయంతి, వైశాఖ శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసంతో పాటు ఇతర పర్వదినాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తెలుసుకున్నాం కదండి బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం గురించి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.